ప్రైజ్ లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూసుకున్నాం. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి కదండి. నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు పని చేయండి, నేను విజయాన్ని ఇస్తాను అన్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చూస్తా ఉన్నామండి. ఇక్కడ ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు? హగ్గై ప్రవక్త ద్వారా. మరి అక్కడ ఉన్న అధికారి అయిన, యూదా దేశానికి అధికారి అయిన జెరుబాబేలుతో, ప్రధాన యాజకుడైన యెహోషువతో దేవుడు చెప్తా ఉన్నాడు, అయ్యా ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి, మందిరాన్ని కట్టండి, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను కార్యాలు జరిగిస్తాను అని దేవుడు ధైర్యపరుస్తా ఉన్నాడండి. హల్లెలూయా కదండి. జనాలు నిరుత్సాహంలో ఉన్నారు, ప్రజలేమో నిరుత్సాహంలో ఉన్నారు, మనం కట్టలేము, చేయలేము అని ఏదేదో ఆలోచనలో ఉన్నారు. మరి నాయకులు కూడా నిరుత్సాహపడిపోయినారు కదండి. కొన్నిసార్లు మనము నిరుత్సాహపడిపోతా ఉంటాం కదండి. ఇంకా మేము చేయలేమండి, ఇంకా మాతో అవ్వదండి, చాలా కష్టం అండి, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి, ఈ ఇల్లు కట్టలేమండి, ఎంతో డబ్బు కావాలి కదండి, ఈ పెళ్లి నేను చేయలేనండి, అంత డబ్బు నా దగ్గర లేదండి, ఈ కార్యం నేను జరిగించలేనండి, నాకెంతో కష్టం అండి ఇది. నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే, ప్రభుని నీ రక్షకునిగా, ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయనందు విశ్వాసం ఉంచితే, ఆయనిచ్చే ఆ ధైర్యాన్ని, ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకొని ప్రార్థన చేస్తూ ముందడుగులు వేస్తే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. పిరికితనము సైతాను నుంచి వస్తుంది. సైతాను భయపెడుతూ ఉంటాడు, కృంగదీస్తూ ఉంటాడు, నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. ఇది జరగదు, ఇంకా అవ్వదు, నీవు చేయలేవు, నీతో అవ్వదని చెప్తా ఉంటాడు. నీవు దేవుని బట్టి, ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఆ ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. నీవు పని జరిగించు, ముందడుగు వెయ్యి. కొంతమంది చెప్పే వాక్యాలన్నీ వింటారు కానీ ముందడుగు వేయరు. ఈ బిజినెస్ బాగా నడవదేమో అండి, ఈ ఉద్యోగంలో నేను చేరలేనేమో అండి, ఈ ఎగ్జామ్స్ పాస్ అవ్వలేనేమో అండి, ఈ సేవ చేయలేనేమో అండి అని మొదటి అడుగులోనే అధైర్యపడతా ఉంటారు. ధైర్యం తెచ్చుకొని ముందడుగు వెయ్యి, పని జరిగించు, ముందడుగు వేస్తూ ఉండు. దేవుడే కార్యాలు జరిగి